ओंकार రామా అర్థంగా కూర్చోండి $4.90 sir. Okay. Outside, last. Side हमारा 9.4 वैसे कर क्या
వెనక్కండి సార్, కొంచెం వెనక్కి వచ్చేయండి. మీరు తీసుకోవద్దని చెప్పలేదు, కొంచెం వెనక్కండి. వాళ్ళకి వస్తుంది దీనికి వస్తుంది చూస్తే డైల్ అవుతుంది 50 అడుగులు చూస్తే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళని చేయండి మీరే చెప్తున్నారు కదా 50 అడుగులు వాళ్ళది, మిగిలింది టీటీడీ చెప్పింది. టీటీడీ మీకు చెప్పింది. అదే టీటీడీ ఇప్పుడు టీటీడీ చెప్తా ఉంది కదా, ఆ క్రాస్ కూడా కాల్కులేట్ చేయాలి. క్రాస్ ఉన్నది కాబట్టి అది సైడ్ ఉంది అని చెప్పారు. సార్ పడండి టైట్ లాగా కాంపౌండ్ అవుట్రే కదా పడతారు సార్. కాంపౌండ్ అవుట్ కొలితేస్తే వీళ్ళు వెళ్తానే తెలిసిపోతుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్రాపర్టీ ఇది కాదు. అక్కడ ఎంతవరకు కొలత తీయాలనేది సార్ ఈ ఐడియా ఇచ్చింది మీరే సార్. ఒకవేళ అది 4 కాదు 5 అని అంటే మీరు 5కి ఎక్కి చూద్దామన్నా కూడా మాకు ఏం అవ్వదు. వాళ్ళని అడగండి అవునా కాదా అని. యాజ్ పర్ ఆర్డరే రికార్డ్ చేయమని హైట్ మీరు హైట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు చేయండి. పార్కింగ్ ఏది ఉందో దాన్ని మెజర్ చేయండి. మిగతా రూమ్లు ఎన్ని ఉన్నాయో దాన్ని మెజర్ చేయండి. అది మీరు కన్సిడర్ చేసినట్టు మీరు తిట్టాడు. అది పర్లేదు, దీనికి తిరిగి ఎక్కడ ఉండాలి కదా, లేదని చెప్పిన ప్రైవేట్ ప్రాపర్టీ కదా, వాళ్ళ మూడో వచ్చినట్టు పంపిస్తారు. ఓకే సార్ చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. అటువంటి క్షేత్రంలో ఈరోజు కబ్జాలు చేసి అక్రమ కట్టడాలు కట్టారు విశాఖ శారదాపీఠం వారు. మేము గత సంవత్సరం డిసెంబర్లో టీటీడీ ఈవో గారికి మర్యాదపూర్వకంగా వినయపూర్వకంగా వారికి ఫిర్యాదు చేసాం. అయినా కూడా వారు పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత రెండో పర్యాయం కూడా ఇచ్చిన తర్వాత ఏదైతే విశాఖ శారదాపీఠం వారి అక్రమ కట్టడాలు నిలిచిపోయినాయి. ఇది అందరికీ కూడా తెలుసు, తిరుమల క్షేత్రంలో ఉండే వాళ్ళకి కానీ తిరుపతి ప్రజలందరికీ కూడా. ఎప్పటికప్పుడు మేము అన్నీ కూడా ప్రజల ముందుకు పెడుతున్నాము. ఆ తర్వాత గౌరవ హైకోర్టు వారిని మనం ఆశ్రయించి పిల్లు దాఖలు చేయడం జరిగింది. మనం విత్ ప్రూఫ్స్తో ఆ రోజు ఏముంది పరిస్థితి, ఆ రోజు ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ముందర కానీ వెనక వైపు కానీ వెనకాల ఉన్నటువంటి ఓట కాలువ కానీ ఇవన్నీ ఎంత హైట్లో ఉన్నాయి అంత విత్ ఆధారాలతోనే మనం హైకోర్టులో సబ్మిట్ చేసినాం. ఎప్పుడైతే మనకు హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారో, ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తక్షణమే విశాఖ శారదాపీఠం వారు ఏదైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో వాటిని తక్షణమే నిలుపుదల చేయమని చెప్పారు. సరే, ఆర్డర్ వచ్చింది. ఆర్డర్తో పాటు కూడా అడ్వకేట్ కమిషనర్ని నియమించడం జరిగింది నిజ నిర్ధారణ కోసం. వారు ఈరోజు కూడా రావడం జరిగింది. ఆర్డర్ వచ్చిన రోజు ఉన్న పరిస్థితులు వేరు,
ఈరోజు వాస్తవ పరిస్థితులు వేరు. ఇంత దారుణమో ఎక్కడ మేము చూడలేదు. నేను ఇదే తిరుమల క్షేత్రంలో పుట్టాను, పెరిగాను. ఇంత అన్యాయమా, ఇంత దారుణమా అనేది ఇప్పుడు కళ్ళ ముందు వాస్తవాల రూపంలో మనం చూసాం. కళ్ళ ముందు కనిపించే నిజాలను కూడా మార్చేస్తున్నారు ఈరోజు టీటీడీ వాళ్ళు. మరి ఇది ఆ దేవుడికే మేము వదిలేస్తున్నాము, న్యాయస్థానానికి వదిలేస్తున్నాము. వాస్తవాలు ఈరోజు అన్నీ కూడా అడ్వకేట్ కమిషనర్ కూడా చూడడం జరిగింది. ఇంకా వారు సమర్పించే నివేదికను బట్టి ఉంటుంది. మేము కూడా వాదోపాదాలు చేస్తాము. ఇంటర్మ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి ధ్వంసాలు చేశారో అన్ని ఆర్డర్లతో సహా మేము మెమో కూడా మధ్యలో దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఓట కాలువని మొత్తం మీకు అందరూ కూడా తెలుసు, వెనకాల ప్రవహించేటువంటి కాలువని పూర్తి చేసినారు. ఈరోజు కాలువ అనేది ఇది తీసి అక్కడ రోడ్డు వేస్తామంటున్నారు. అంతేకాకుండా పక్కన ఉండే మఠాన్ని ఈ మఠానికి వాడుకుంటామంటున్నారు. మరి ఇది ఆ దేవుడికే తెలియాలి ఇదేమి న్యాయం, ఇదేమి చట్టమో. తిరుమలకంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా చట్టాలు ఉన్నట్టున్నాయి. మరి ఇవన్నీ కూడా గౌరవ హైకోర్టు వారి దృష్టికి తీసుకుని వెళ్తాము. ఇంకా తుది నిర్ణయం వారిదే ఉంటుంది. వారు ఈరోజు ఈ విశాఖ శారదా పీఠాన్ని కాపాడేదానికి టీటీడీ చాలా ఉల్లంఘనలు చేసింది. చరిత్రలో లేదు. టీటీడీ ఏర్పడి 90 సంవత్సరాలు అయింది. ఈ 90 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు మనం ఎప్పుడు చూడలేదు. గతంలో కూడా ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని కూడా మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాము. ఒక ప్రభుత్వ భూమి కానీ, ఒక ఎండోమెంట్ భూమిని కానీ ఎవరైనా కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయకూడదు. 2020 సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విశాఖ శారదాపీఠం వారు కబ్జా చేసినటువంటి స్థలాన్ని రెగ్యులరైజ్ చేశారు. ఖచ్చితంగా ఆ జీవోని కూడా మేము ఛాలెంజ్ చేస్తాము. కాదు ఆ జీవో వర్తిస్తుందంటే రాష్ట్రంలో ఉన్న మఠాలు, దేవాలయ భూములు అన్నీ కూడా ఆక్రమించుకోండి అన్నట్టు ఉంటుంది ఆ జీవో పద్ధతి. అప్పుడు ఆ జీవో ఈ మఠానికి వర్తిస్తే ఈ రాష్ట్రంలో మఠాలు, దేవాలయాలకు సంబంధించిన స్థలాలు ఎవరెవరైతే కబ్జాలు చేశారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయండి. అందరికీ ఒకే న్యాయం చేయండి, అందరికీ ఒకే చట్టం పెట్టండి. మరి విశాఖ శారదాపీఠం ఏమైనా చట్టాలకు ఏమైనా అతిథులా? వీరి కోసం ఇంత వ్యవస్థ, ఇంత ఏంది నాకు అర్థం కావట్లేదు. ఒక సామాన్యుడిని తిరుమల ఏదైనా చిన్న తప్పు చేస్తేనే వెంటనే మేఘాల మీద వాడిని పట్టుకుని ఏదో పెద్ద నేరం చేసినట్లాగా ఎన్నో చేస్తారు. మరి ఇంత కళ్ళ ముందు కనిపించేటువంటి ఇన్ని కట్టడాలు జరుగుతా అంటే మరి ఏంటి, ఎక్కడ పోయింది ఈ చట్టం, ధర్మం? తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ తిరుమలలో చెప్పేది ఏంది? ధర్మో రక్షితి రక్షిత. తిరుమలలో ధర్మం ఉందా అండి? ఇప్పుడు చూస్తా అంటే ఈ పరిస్థితుల్ని మొత్తం అధర్మం నడుస్తుంది. మేము ధర్మారెడ్డి గారిని అడుగుతున్నాం. ధర్మారెడ్డి గారి పేరులో ధర్మం ఉంది, కానీ ఆయన చేసేది మొత్తం అధర్మమే. ఓం నమో వెంకటేశయ్య. పైవాడు అన్నీ చూసుకుంటాడు త్వరలో.